బాత్రూమ్‌కి వెళ్ళగానే ఇంటర్వెల్ బెల్ మోగింది. బాత్రూమ్‌కి వెళ్ళి వస్తూ బాదం పాలు, స్నాక్స్ తీసుకొని వచ్చి ప్లేస్‌లు మార్చుకొని కూర్చున్నారు. ఇంటర్వెల్ అయిపోవడంతో సినిమా మళ్ళీ స్టార్ట్ అయింది. రమ్యనే ఇదంతా చేసిందన్న భ్రమలో తను కూడా చొరవ తీసుకొని రమ్య తొడపై చెయ్యి వేసి నెమ్మదిగా నిమిరాడు. తన బావ చేసిన హఠాత్ పరిణామంతో కిన్నురాలైపోయింది రమ్య. కాసేపు చెమటలు పట్టేసినాయి. తన చెయ్యి తన చీర కుచ్చుళ్ళు దాటి, ఇంతకాలం మగవారి స్పర్శ ఎరుగని నాకు ఇష్టమైన నా బావ చెయ్యి తగలగానే అప్పుడే విచ్చుకున్న మొగలి పువ్వులాగా చెలించిపోయింది. కాసేపు తగిలిన ఆ స్పర్శకు తనకు కారిపోయింది. తను కాచిన పాయసాన్ని తన చీర ఎత్తి ఎంతో ఇష్టంగా నాకి నాకి వదిలాడు. ఆ కైపు మైకంలో తన మొహాన్ని పైకి లేపి తను ఒంగుని పెదవులతో తన పెదాలను అందుకుని గట్టిగా ముద్దు పెట్టింది. ఇదంతా గమనిస్తున్న చిన్నత్తకు తాపం పెరిగిపోయింది. ఈసారి రమ్యని బాత్రూంకి వెళ్దామని చిన్నత్తను వెంట తీసుకుని వెళ్ళింది. వెళ్ళి వచ్చాక మళ్ళీ ప్లేస్ మార్చుకుని కూర్చున్నారు. చిన్నత్త కూడా అర్పించుకుని చికించుకుంది. కానీ గురుడికి మొదటిసారి తాగిన పాయసానికి, రెండోసారి తాగిన పాయసానికి తేడా ఉందని గమనించాడు. అంతేకాకుండా కిస్ పెట్టే విధానంలో కూడా ఏదో తేడా కనిపించింది. ఆలోచిస్తూ ఉండగానే సినిమా అయిపోయిన టైం దగ్గర పడింది. లైట్లు వెయ్యకముందే ఒక్కసారిగా ముగ్గురు లేచి బయటకు వెళ్ళిపోయారు. గురుడు బ్యాగ్ తీసుకుని రాగానే వెనకాల రమ్య, ఆ తర్వాత చిన్నత్త కూర్చున్నాడు. థియేటర్ ముందు ఉన్న స్పీడ్ బ్రేకర్ ఎక్కించి దించగానే రమ్య ఒక్కసారిగా గురుడిని గట్టిగా గుద్దుకుంది. వెనకాల చిన్నత్త కూడా రమ్యని గట్టిగా గుద్దుకుంది. వీళ్ళ ముగ్గురు తాపాలు పెరిగిపోయాయి. అక్కడ నుంచి ఘాట్ రోడ్లో ఇంటికి వెళ్ళడానికి గంట పట్టింది. సిటీ దాటి ఘాట్ రోడ్ స్టార్ట్ అయ్యింది. మొత్తం చీకటి. రమ్య చెయ్యి నెమ్మదిగా బావని వాటేసుకున్నట్లు గుండెలపై నుంచి నెమ్మదిగా తొడ మీదకి పెట్టింది. నెమ్మదిగా తొడల సందుకు తీసుకుని వెళ్ళినా పైన నిమిరింది. అదే టైంలో అత్త కూడా రమ్యను వాటేసుకున్నట్లు రమ్య సొళ్ళ మీద చెయ్యి వేసింది. గట్టిగా నొక్కగానే రమ్య చెయ్యి కూడా గట్టిగా బిగుసుకుంది. ఈ చర్యకి బైక్ చిన్నగా జర్కిచ్చింది. వెనకాల కూర్చున్న రమ్య, బావా ఏమైంది బావా అంటూ తమకంతో అడిగింది. ఆహా ఏమీ లేదు అన్నాడు. పుసుక్కున నవ్వుకుంది రమ్య. చిన్నత్త కూడా రమ్యని ఏదేదో చేస్తుంది. బండి మీద ఉన్నాం అన్న సంగతి మర్చిపోయారు. ఒక స్పీడ్ బ్రేకర్ రాగానే ముగ్గురిలో నిద్రలో నుంచి మెలకువ వచ్చిన అనుభూతి చెంది తల విదుల్చుకున్నారు. బావా కొద్దిగా పక్కకు ఆపవా, చుచ్చు వస్తుంది అన్నది. సరే అని మొత్తం చీకటిగా ఉంది కదా, ఉన్నది ముగ్గురమే కదా, లైట్ దగ్గరకు వెళ్ళమని చెప్పి అక్కడ ఆపాడు. ముందుగా వెళ్ళిన చిన్నత్త లైటింగ్ వెలుగులో పని కానిచ్చి ఆ చర్యను చూసిన గురుడు అవాక్కైపోయాడు. చిన్నత్త కూడా చాలా సెక్సీగా ఉంటుంది అని మనసులోనే అనుకున్నాడు. ఈలోపు రమ్య అటు ఇటు చూడకయ్యా అంటూ లిప్ టు లిప్ కిస్ ఇచ్చింది. ఈలోపు చిన్నత్త వచ్చింది. వాళ్ళిద్దరి చర్యలను చూసి గుర్రం సకిలించినట్లు సకిలించింది. ఈ లోకానికి వచ్చిన వాళ్ళిద్దరూ ఒక్కసారిగా దూరం జరిగారు. నువ్వు వెళ్తా అన్నావు కదా, వెళ్ళు అంది చిరుకోపంగా.